ఈ అమ్మాయిని ప్రేమించావా లేదంటే వెయిట్ బట్టి తూకం వేసి ప్రేమించడం మొదలు పెట్టావా? అలా ఏం లేదు మరి సార్. అంతే ఉంది. ఇప్పుడు తగ్గమంటావా? తగ్గుతుంది. మేమే కావాల్సింటే ఒక డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ దగ్గర పంపిస్తాము, మంచి జిమ్ లో ఎక్కడో పెడతాము, వెయిట్ ట్రైనర్ దగ్గర పెట్టిస్తాము, తగ్గుతుంది. మరి నువ్వు రెడీయా? టైం ఇస్తే కనుక జస్ట్ 2 months తగ్గచ్చా మేడం? వాళ్ళు ఇచ్చిన డైట్ ని ఫాలో అవ్వాలి. మనం డైట్ ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజ్ చేయాలి. తినకుండా ఉండాలని మేడం. అట్లా నేను ఇంట్లో అయితే తినలేను. ఇది నూడిల్స్ ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నీ ప్రేమను కాపాడాలా, నీ తిండిని కాపాడాలా? ఈ కుంభకర్ణుడి స్టోరీ ఏంటమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు విషయంలో అయితే నేను ఏం తినకుండా ఉండాలని. అమ్మ తినమ్మా, పద్ధతిగా తిని తల్లి. ఎక్కడ సార్ నా సంపాదన సరిపోవట్లేదు సార్ తనకు పెట్టాలంటే. నేను కష్టపడేది మొత్తం తన తిండిగా సరిపోతుంది సార్. నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు. అమ్మ నీకు తిండి కావాలా, దినేష్ కావాలా? చాలా సిగ్గుచేటి ప్రశ్న. రెండు కావాలండి, తిండి కావాలి, దినేష్ కావాలి. అసలు రెండు కావాలి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు చూడు రే. సావు మొగం జీవితం ఎక్కడన్నా విన్నారా గ్యాస్? అమ్మ తిండి కోసం పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని. ఇట్లా ఉన్నారు రకరకాలు ఇష్టం ఉన్నట్టు. బతికేమైందో ఏమో.